ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్ ఛానల్కి స్వాగతం. దండోరా న్యూస్ నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ గారు, నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు ముదిరాజ్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్ గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పెద్ద రమేష్ గౌడ్ గారు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కౌన్సిలర్ గోడ రాజేందర్ గారు, కౌన్సిలర్ సంగసాని సురేష్ గారు, కౌన్సిలర్ ఎరికల యాదగిరి గారు, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు బాలరాజ్ గారు, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామరెడ్డి గారు, శ్రీకాంత్ గారు, బూత్ అధ్యక్షులు రమేష్ గారు, నర్సింగ్ గారు, ఆంజనేయులు గారు మరియు తదితరులు పాల్గొన్నారు. చూస్తే ఈ రోజు పొద్దుటి నుంచి 10 సార్లు అయింది. కరెంటు సరిగా లేదు. ఇవాళ రుణమాఫీ అని చెప్పి రకరకాల కండిషన్ పెడుతుంది. కూట్ల రాది అనోడు ఎట్ల రాదిసా అని గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రం ప్రజల సేవ చేస్తారు, తెలంగాణను ఉద్ధరిస్తారని గెలిపిస్తే పక్క రాష్ట్రాలలో పనిచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ రాష్ట్రానికి కొత్తేం కాదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లనే ఒక ముఖ్యమంత్రిని దించాలంటే ఒక ముఖ్యమంత్రిని చేసే పరిస్థితి. గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు ఏ అడుగు జాడలలో నడిచిందో వేరే పార్టీలలో గెలిచిన తీసుకునే పరిస్థితి, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే పరిస్థితి. ఇప్పటికి 10 సంఖ్య దాటింది. ఇంకో మంది ఎన్నికలలో ప్రజలు ప్రతిపక్షంలో ఉంటారు, ప్రతిపక్షం మాట్లాడుతుంది అని అధికార పార్టీకి ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి 7 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి, ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. విద్యార్థులు ధర్నా చేస్తారు. ఇలా వర్షం సీజన్ పడి వర్షాలు సరిగా పడకుండా హాస్పిటల్లో చూస్తే పేషెంట్లు డెంగ్యూ జ్వరాలు కానీ మలేరియా కానీ వస్తుంది. ఇప్పటిదాకా పట్టించుకున్న పాపన పోతలేదు. గ్రామ పంచాయతీలు సర్పంచ్ల పీరియడ్ అయిపోయి రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం రాలే, మేము అధికారంలోకి వస్తే సర్పంచ్లకు నిధులు ఇస్తామన్నారు. సర్పంచ్ల పరిపాలన కాలం పూర్తయింది. ఇలా సెక్రటరీలు కార్యదర్శులే యాజమాన్యం చేస్తుంది. గ్రామ పంచాయతీల నిధులు లేక ఈ 7 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు నిధులు రాలేదు. చాలా గ్రామాలలో ట్రాక్టర్లు బంద్ చేసిరు డీజిల్ లేక, చాలా గ్రామాలలో పారిశుద్ధ్యం నిలిపేసి జీతాలు లేక. ఉదాహరణకు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సుమారు సంవత్సరం నుంచి రెసిడెన్షియల్ స్కూళ్ళకు రెంట్ కూడా రావట్లేదు, ఫుడ్ బిల్లు రావట్లేదు. ఇట్లా మాయమాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి మోసాలు చేస్తే 10 సంవత్సరాలు పరిపాలించవచ్చు. ఈయన 2 సంవత్సరాలు కూడా పరిపాలించాలని అభద్రతతో వేరే పార్టీ ఎమ్మెల్యేలను అందరూ తీసుకుంటారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సూటిగా ప్రశ్నిస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ చేస్తాను, ఇలా రేషన్ కార్డుల కండిషన్ పెడుతున్నాం. రేషన్ కార్డుల కండిషన్ గతంలో రైతు పెట్టుబడి కింద కానీ ఇవాళ రైతుకు పెట్టుబడి ఇంకా రాలే, పెన్షన్లు కూడా రాలే. కాబట్టి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా మళ్ళీ లేనిపోని కండిషన్లు పెట్టి ఈ రుణమాఫీకి కూడా పంచాయతీలకు డబ్బులు లేకుండా, హాస్పిటళ్ళకు నిధులు లేకుండా, రోగాలతోని హాస్పిటల్ నిండా రోగులు తిరుగుతున్న వాళ్ళకి బిల్స్ రాకుండా ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటుండు, వీడియో కాళ్ళల్లో మాట్లాడుతుండు. ఏం చెప్పినో ఎన్నికల ముందు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా దేశ ఆర్థిక ఏదో వచ్చిన నేను ఖాళీ కుండలు ఉన్నాయి, లెక్క బిందెలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడతాడు. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మోసం చేసి వచ్చిన ముఖ్యమంత్రి ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ పరిపాలన విధానం పంచాయతీల పట్ల కానీ, ఆసుపత్రుల పట్ల కానీ, విద్యారంగం పట్ల కానీ అధికారులకు ఇంకా పట్టు రాలే. 7 నెలలైనా సరే ఇంకా వేరే గవర్నమెంటే ఉందని చెప్పేసి అధికారులు కూడా భావిస్తారు. ఇవాళ పోలీస్ స్టేషన్ల దగ్గర అక్రమంగా ఫైన్లు వేస్తారు. ఈ నంబర్ ప్లేట్ లేదనో, నంబర్ తప్పు ఉందనో రకరకాల పేర్ల మీద ఫైన్లు వసూలు చేపిస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా మీరు ఎన్నికలలో చెప్పినట్టు
2 లక్షల రుణమాఫీ చేయాలి. వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి రేషన్ కార్డు ద్వారా ఇస్తాం. ఒక కుటుంబంలో 2 అన్నదమ్ములు అలాగ పడితే వాళ్ళకి ఇప్పటిదాకా ఒకటే రేషన్ కార్డు ఉంది, ఇంకా రేషన్ కార్డు రాలేదు. రేషన్ కార్డు ద్వారా ఎట్లా ఇస్తావు? గత ప్రభుత్వం రేషన్ కార్డు లేలే, మేము అధికారంలోకి వస్తానే చెప్పినాం. మేము అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తాం. అధికారంలోకి వచ్చినాక 7 నెలల దాకా రేషన్ కార్డు లేలే, పెన్షన్లు కూడా ఇస్తలేవు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు పవర్ విషయంలో, కరెంట్ విషయంలో కూడా రోజుకు 10 సార్లు కరెంట్ పోయే పరిస్థితులలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మెయింటెనెన్స్ లేదు, రోడ్లు లేవు, వర్షాలు పడక ప్రజలు ఎంతో బిక్కుమని చూస్తున్నారు. మొన్నటిదాకా కొత్త ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో కూడా రైతులు బాధపడ్డారు. కాబట్టి ఎద్దేసిన విషయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది. ఇలా రైతు ప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏం చేస్తున్నా ఒకసారి ఆలోచించుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మరోసారి మన ప్రధానమంత్రి ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వంలో 27 మంత్రిత్వ శాఖలు కేటాయించడం జరిగింది. అందులోనూ ఏదో 27 మంత్రులు మరియు ఏదైతే ఈ నెల 22 తారీఖున కేంద్ర బడ్జెట్లో కూడా బీసీలకు ఓబీసీలకు పెద్దపీట వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరియు 17,000 కోట్లతోని విశ్వకర్మ యోజన 17,000 కోట్లతోనే విశ్వకర్మ యోజన మొత్తం జాతీయ స్థాయిలో సాగుతూ ఉన్నది. మొత్తం వారికి ఎవరైతే విశ్వకర్మ యోజన వాళ్ళకు మీటింగ్ పోయిన వాళ్ళకు కూడా 500 నుంచి 600 రూపాయలు ఫ్రీగా వసతి మరియు 15,000 రూపాయలు ఎక్స్పెండిచర్ కూడా వాళ్ళకు పోయిన వాళ్ళకు 5 రోజులకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసుకున్న అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. అట్లా ఈ కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర